వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. చాలా రోజులైంది కదండి వంటలు చేసి నా ఛానల్లో. ఈరోజు మీకోసం సరికొత్త వంట. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామంటే అరటికాయతో చాప్స్ అండి. అరటికాయ ఫ్రై అని అనొచ్చు, చాప్స్ అని అనొచ్చు. ఇవి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే అరటికాయని ఇలా కోసుకోవాలి. ఓవల్ షేప్లో, రౌండ్ షేప్లో, మనకి ఎలా కావాలో అలాగా. ఓవల్ షేప్లో కోసుకుంటేనే బాగుంటుంది. నా చిన్న అరటికాయ నాకు ఓవల్ షేప్ సరిగ్గా అంటే కరెక్ట్గా రాలేదు, ఇదే వచ్చింది. కానీ ఓవల్ షేప్లోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం మసాలా చేసుకుందాము. ఫస్ట్ అయితే నేనైతే ఒక అరటికాయకే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. కారం కూడా మనకి కారానికి సరిపట్టు, రుచికి సరిపడట్టు వేసుకుందాం. కారం వేసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెము ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, అన్నీ గుర్తుపెట్టుకొని కరెక్ట్గా వేసుకుంటే అన్ని టేస్ట్ బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. మసాలా అయితే ఉంటుంది. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. నీట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ అవసరం లేదు, తినకూడదులే, నేనైతే కలర్ కోసం వేస్తున్నాను. లైట్గా స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలుపుకుందాం. ఆయిల్ వేసాను కదా, ఇలా కలుపుకుందాము. చూసారా, ముద్దగా అయింది కదా. దీంట్లో ఒక్క రోంత ఎక్కువ వాటర్ వేయకూడదు, చిటికెడు వాటర్ వేయాలంతేను. స్ప్రింకిల్ చేసినట్టుగానే వేసుకొని ఒక్క రోంత పలసగా అయ్యేదాకే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ బ్యాటర్లోకి వచ్చేదాకే నీళ్ళు పోసుకోవాలి. లూజ్గా కాకుండా, గట్టిగా కాకుండా ఈ బ్యాటర్లోకి రావాలి. ఇప్పుడు మనం అరటికాయ చాప్స్కి ఇలా పెట్టుకుందాం. అరటికాయలకి మసాలా ఇట్లా ఒక్కొక్క అరటికాయ తీసుకొని ఇలా మసాలా పెట్టుకొని ఇలా పక్కన పెట్టేస్తాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పక్కన పెట్టేస్తాము. చూసారు కదా, ఇలా మసాలా పట్టించేసుకోవాలి అన్నిటికీ. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి ఒక 5 మినిట్స్ ఆగి. దీన్ని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ మీద. దోసల పెనం ఉంటుంది కదా, దోసల పెనం మీద చేసుకోవాలి. ఇది అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఒక రొంత కాలేదాకా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే లోపల అరటికాయ ఉడకదు. ఇది మనకి మొత్తం అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే ఫిష్ ఫ్రై ఉంటుంది కదా, చేపల ఫ్రై, ఆ టైప్లో లుక్ ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అందరు ఖచ్చితంగా ట్రై చేసుకోండి, బాగుంటుంది. పప్పులోకి అలా స్నాక్స్లోకి అంతా బాగుంటుంది. ఇలా అంతా పెట్టేసుకొని చూసారు కదా, ఇలా పెట్టేసుకోవాలి పెనం మీద. పెద్దవి అయితే ఒక 6 or 7 పడతాయి. నాకు చిన్నవి కదా, అందుకని ఇన్ని పడతాయి అన్నమాట. ఇట్లా వేసేసుకొని మళ్ళీ పైన కూడా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇలా మూతతో క్లోజ్ చేసుకోవాలండి.
2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు అట్ల కాడ తీసుకొని ఇట్లా తిప్పుకుంటున్నాను. చూడండి ఎలా వేగిందో, అంటే కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది మనకి. చూసారు కదా, తిప్పుకున్నాక ఇలా వచ్చింది. మళ్ళీ దీన్ని సిమ్లోనే పెట్టున్నాను నేను. ఇంకా దీన్ని కొంచెం మళ్ళీ మూత పెట్టి ఇటుపక్క కూడా ఉడకనిద్దాము ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి హైలో పెడుతున్నానండి. 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఇలా తిప్పుకుందాము. చూసారు కదా, ఇట్లా 2 టైమ్స్ మనం అటు ఇటు చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి, పచ్చి అనేది ఉండదు. ఇప్పుడు హైలోనే పెట్టున్నాను నేను, మూత పెట్టలేదు. చూసారు కదా, 2 సైడ్లు ఇట్లా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసేయచ్చు. ఇంకా చూసారు కదండి, అంతే అరటికాయ చాప్స్ రెడీ. చూసారు కదా, చూసేదానికి ఇది ఫిష్ ఫ్రై లాగా, అంటే నాన్ వెజ్ లవర్స్ అయితే ఫిష్ తింటారు, వెజిటేరియన్స్ అయితే ఫిష్ తినలేరు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు. నాన్ వెజ్ లవర్స్కి కూడా ఛాన్స్ మారాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఇది. ఇలా కానీ తిన్నారంటే పప్పుల్స్లోకి వాటికి ఇంకా ఇది వదలరు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.